హాయ్ అండి అందరికీ, నా పేరు అనిల్. నేను షార్ట్ ఫిల్మ్స్ తీస్తుంటాను. సో ఈ రోజు మనం స్టోరీ రైటింగ్ గురించి అయితే మాట్లాడుకుందాం. లాస్ట్ వీడియోలో నేను మొబైల్ ఫోన్తో షార్ట్ ఫిల్మ్ ఎలా తీయాలి అనే దాని గురించి అయితే వీడియో చేశాను. సో అందులోనే ఫస్ట్ స్టెప్లో నేను స్టోరీ రైటింగ్ గురించి అయితే చెప్తానన్నాను. ఈ వీడియోలో మీకు స్టోరీ రైటింగ్ గురించి అయితే చెప్తాను. సో మెయిన్గా చూసుకుంటే మన తెలుగు కమ్యూనిటీలో షార్ట్ ఫిల్మ్స్ గురించి చెప్పేవాళ్ళు చాలా తక్కువ. ఒక టాపిక్లోకి వెళ్తే స్టోరీ రైటింగ్. మనం ఒక షార్ట్ ఫిల్మ్ స్టోరీ రాయాలని డిసైడ్ అవుతాం. దానికోసం పెన్ను పేపర్ తీసుకుని కనీసం ఒక్క స్టోరీ అయినా కంప్లీట్ చేయాలని ఎంతో ప్రయత్నిస్తాం. కానీ మనకి ఏ ఐడియా రాదు. అయినా సరే ఎలాగైనా స్టోరీ రాసి తీరాలి అనుకుంటాం. కానీ మనకు తెలియకుండానే ఇన్స్టాలో వీడియోలు చూస్తుంటాం. తరువాత టీవీ ఆన్ చేస్తాం, క్రికెట్ మ్యాచ్ చూస్తూ అలాగే నిద్రపోతాం. సరిగ్గా నైట్ 12 గంటలకి ఒక అద్భుతమైన ఐడియా వస్తుంది. వెంటనే పేపర్ మీద రాసేస్తాం. మార్నింగ్ లేచి చూసుకుంటాం, 2 అబ్బాయిల మధ్య ప్రేమ కథ. మళ్ళీ పెన్ను తీస్తాం, పేపర్ చింపుతాం, స్టోరీ హెడ్లైన్ పెడతాం. మళ్ళీ సేమ్ సిచ్యువేషన్. ఒక్క ఐడియా మైండ్లోకి రాదు. పేపర్స్ నలిగిపోతాయి తప్పితే స్టోరీ మాత్రం కంప్లీట్ అవ్వదు. చివరిగా ఫ్రెండ్ ఫోన్ చేస్తాడు, హలో క్రికెట్ ఆడదాం రా, సరే వస్తున్నా. ఈ విధంగా స్టోరీ రాయలేకపోతాం. సో ఈ విధంగా మన స్టోరీ అనేది రాయలేకపోతుంటాం. సో ఈ విధంగా డిస్టర్బెన్స్ లేకుండా సింపుల్గా టైం వేస్ట్ కాకుండా నేను ఎలా స్టోరీస్ రాస్తానో మీకు చెప్తాను అనమాట. నేను ముందుగా ChatGPT ఓపెన్ చేస్తాను. నాకు ఒక హర్రర్ షార్ట్ ఫిల్మ్ స్టోరీ కావాలి. ఎక్కువ లెంత్ లేకుండా ఒక 4 నిమిషాల్లో 2 క్యారెక్టర్స్తో సింపుల్గా అమ్మాయి లేకుండా ఒక స్టోరీని జనరేట్ చేయమని చెప్తాను. అది వెంటనే స్టోరీని అయితే రాస్తుంది. మనం స్టోరీ కోసం ఎంతో కష్టపడాల్సిన అవసరం ఉండదు. కావాలంటే స్క్రీన్ ప్లే జనరేట్ చేయమన్నా చేస్తుంది. సో ఈ విధంగా ChatGPTని యూజ్ చేసుకొని మన టైం సేవ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మన టైం వేస్ట్ కాకుండా సింపుల్గా ఈజీగా మనమైతే మన స్టోరీని అయితే రాసుకొని షూట్ చేసుకోవచ్చు. సో నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.